టమాటా కూర. సాల్ట్ వేస్తా. పుష్పాంజలి చూడ తీసేనా? కొంచెం మంట పెట్టను. అన్నం పోయి అంటించేద్దాం. రెడీ అయిపోయి పుష్పాంజలి తీసేనా? ఇందులో కరివేపాకు తీరా కొంచెం. కరివేపాకు వైట్ కలర్ బాక్స్ లో ఉంటుంది. ఓకే చిన్నప్పుడు సరిపోయాడు. మరి అంతే వేస్ట్ కరివేపాకు. తిప్పు లేదు, ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని తిప్పండి. సరిపోతుంది. నాకు ఐడియా అవుతుంది. అసలు ఆయిల్ కనిపించట్లేదు. ఆయిల్ తక్కువ తినాలి, ఎక్కువ ఆయిల్ తినకూడదు. కొద్దిగా ఆయిల్ ప్రయోగాలు ఇప్పుడు వద్దులే కదా. ఉప్పు చేపల కూరలో ఆయిల్ అక్కడ ఎలా జరిగింది? చాలా హ్యాపీగా ఉంది. నేను మా వారిద్దరం వేయించాము. పిల్లలు నీ ఎంత కష్టపడి పెంచుతామో వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్రా ఇదిగో ఈ అమ్మాయికి అమ్మా నాన్నలకి అంత హ్యాపీగా ఉంటది కదా. ఎదుగుతుంటే పెద్దవాళ్ళకి అంత హ్యాపీ కదా. ఫస్ట్ సాలరీలు ఎదురుకి ఇచ్చి స్వీట్ ఇచ్చేసే శారీ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తా అని చెప్పండి. అవన్నీ వద్దులే కానీ ఇలాగే చక్కగా అంచెలంచెలుగా ఎదుగుతా ఉంటే చాలు. ఇంచులుగా ఎదుగుతూ ఉంటాయి సార్. అసలు పిల్లల చదువుల్లో ఇంత మంచిగా చదువుకొని చక్కగా వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకుంటూ ఉంటే మన కళ్ళల్లో ఆనందం, తల్లిదండ్రులు పడే ఆనందం అంటే మాటల్లో చెప్పలేను. మా పిల్లల విషయంలో కూడా నేను అదే ఫీల్ అయ్యాను. మా చెల్లి వాళ్ళ పిల్లల విషయంలో కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఎవరి పిల్లలైనా సరే అండి, మన ఇలా చక్కగా ఎదుగుతూ ఉంటే వాళ్ళు మంచిగా ఒక స్టేజ్కి వస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది. చేసిన కష్టం అంతా మర్చిపోతాం. వాళ్ళని చూసుకుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎండి చేపల దోసకాయ టమాటా కూర మా మరిది వాళ్ళకి, మా చెల్లికి చాలా ఇష్టం. అందుకే ఈరోజు స్పెషల్ ఈ కూర చేసాము. ఈ కూర నాకంటే మా చెల్లి బాగా చేస్తుందని తానున్నప్పుడు స్పెసిఫిక్గా తాను చెప్తుంటే నేను చేస్తూ ఉన్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎండి చేపల దోసకాయ కూర కూడా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లల విషయంలో మీ ఒపీనియన్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.